అలాగే కేటీఆర్ వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రులు నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విమర్శలు చేయడానికి ఒక హద్దుంటుందని, రైతులకు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో తెలంగాణ ప్రజానీకానికి తెలుసని అన్నారు. తమ రాజకీయ పబ్బం కోసం మళ్లీ ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ ను రేపుతున్నారంటూ ఆరోపించారు. రెడ్డి గారికి మళ్ళొక మాట చెప్తా ఉన్నాను, ముఖ్యమంత్రివి, నేను ఒప్పుకుంటా, నువ్వు నాకంటే ఎక్కువ బిజీగా ఉంటావు, నీకు నాకంటే ఎక్కువ పని ఉంటుంది, నేను ఒప్పుకుంటా. అందుకే మళ్ళొకసారి చెప్తా ఉన్నా, ముఖ్యమంత్రి గారు ప్లేస్ మీరే డిసైడ్ చేయండి, టైం మీరే డిసైడ్ చేయండి. ఆఖరికి నీ జూబ్లీ హిల్స్ ప్యాలెస్కు రమ్మంటే కూడా తప్పకుండా వస్తాం. కానీ మీరు ఏ అంశం మీద చర్చ పెట్టినా నేను సిద్ధంగా ఉన్నాం. కేసీఆర్ తయారు చేసిన గులాబీ దండు, గులాబీ సైనికులం సిద్ధంగా ఉన్నాం. మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆయన మంత్రులు కొత్త పదం నేర్చుకున్నారు. మేము కేసీఆర్ను రమ్మన్నాం. అరే నీకు నేను ఒకటే అడుగుతున్నా ముఖ్యమంత్రి, మా పిల్లలు సోషల్ మీడియాలో పోస్టులు పెడితేనే గడగడలాడుతున్నావు, నీకు కేసీఆర్ కావాలన్నా? చిన్న పిల్లలు, కాలేజీలో చదువుకునే పిల్లలు చేసిన పోస్టులు పెడితే దానికే గడగడలాడుకుంటే వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెడుతున్నావు, నీకు కేసీఆర్ కావన్నా? నీ లెవెల్కు మేము చాలు. ఈ రాష్ట్రంలో మా గురించి ఎవరు నెగిటివ్ మాట్లాడొద్దు, మేము చేసిన తప్పిదాలు చూపించొద్దు, మా దరిద్ర 10 ఏళ్ల పాలన గురించి మాట్లాడొద్దు అన్న ఉద్దేశంతో మీరు అక్కసుతోటి తెలంగాణలో ఆంధ్ర ఛానల్ అని చెప్పి తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్ను మళ్ళీ రేకెత్తిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ ప్రజలు ఒకటి గమనించాలి, కేసీఆర్ అయినా కానీ ఎన్టీ రామారావు దగ్గర పోయి బీఫామ్ తీసుకున్నటువంటి ఆంధ్ర పరిపాలకులుగా ఉన్నప్పుడు ఉన్న వారి దగ్గర పనిచేసిన వాళ్ళే ఈ రోజు వాళ్ళ అవసరాల కోసము ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ను మరొకసారి తీసుకొస్తున్నారు. ఇంతకు ఈ కేటీ రామారావు అంటే కల్వకుంట్ల తారక రామారావు గారి పేరు కూడా కేవలం కేసీఆర్ గారు ఒకప్పుడు ఆయన బీఫామ్ కోసము అబద్ధం చెప్పి తర్వాత వచ్చి అజయ్ అన్న పేరుని తారక రామారావుగా మార్చుకుర్రు. ఒక రాజకీయ నాయకుడికి ఒక మాట్లాడడానికి ఒక హద్దు ఉండాలి. అందులో 10 సంవత్సరాలు మంత్రి చేసినటువంటి వాళ్ళు ఏ విధంగా మాట్లాడాలో మాట్లాడాలి. వాళ్ళు ఎన్ని చెప్తే వాళ్ళు ఏమున్నది, మా పార్టీ, మా ప్రజలు, మేము తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా సమిష్టి నిర్ణయాలుగా ప్రభుత్వం ప్రజల దగ్గరికి పోతా ఉన్నది. కాబట్టి ఇటువంటి ఆరోపణలు అర్థరహితం, వాళ్ళ స్థాయికి తగదది. అయ్యా కేటీఆర్, నీ చెల్లి ఎట్లా నీ మీద మన్ను పోస్తుంది, నాతోటి పెట్టుకుంటే నువ్వు నాశనం అయిపోతావు. ఇంతకంటే నేనేం అనలేదు. నాతోటి పెట్టుకుంటే నువ్వేం బాగుపడవు. ఎందుకంటే నా దగ్గర అదొకటే ఉంది, శాపనార్థం తప్పింగా నా దగ్గర నీ లెక్క కుల బలము, ధనబలము, అధికార బలము, అహంకారము మరి ఏమి లేదు. నేను సింగల్. నా ఒక్కగానొక్క అన్న కూడా ఉద్యమంలోనే చనిపోయాడు. ఈరోజు నేను సింగల్. నా నియోజకవర్గమే నాకు అండ. నాకు కులబలం లేదు, ధనబలం లేదు, ఇంకో బలం లేదు. జస్ట్ మంత్రిని అయినా నా ములుగు ప్రజలు దీవించడంతో నేను ఈరోజు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి గారి ఒక సహకారంతో ఒక జనరల్ శాఖ పోర్ట్ఫోలియోలు 2 ఇచ్చి నన్ను మంత్రి చేశారు. ఎందుకంటే నువ్వు కూడా గతంలో చేసినావు కాబట్టి ఈ శాఖకు. ఆయన మీకు ఇంకెక్కడిరా బాబు, మీరు భారత రాష్ట్ర సమితి ఇంకా జై తెలంగాణ అనుకుంటే సారమ్ముతారు, జై తెలంగాణ అంటారు, దొంగతనం చేస్తారు, జై తెలంగాణ అంటారు, ఫోన్ ట్యాపింగ్ చేస్తారు, జై తెలంగాణ అంటారు. తెలంగాణ పరువులు తీస్తున్నా మీరు తెలంగాణ ద్రోహులుగా మీరు చూస్తున్న పరిస్థితి. తెలంగాణ ప్రజలు మీకు నమ్మి అధికారం ఇస్తే లక్షల కోట్లు దోచుకున్న దొంగలు మీరు ఇంకా తెలంగాణ సమాజం మిమ్మల్ని ఎట్లా అంగీకరిస్తున్నారు? మీరు ఇంకా రాజకీయాలకు వస్తున్నారు, మీరు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీ పార్టీలో మీ నలుగురు తప్పితే ఇంకొక్కడు కూడా మీకు సపోర్ట్ లేదు. మీ నలుగురు తప్పితే అధికారంలో ఉన్నప్పుడు మీ నలుగురే, అధికారం పోయినంత మీ నలుగురే, పార్టీ పెట్టిన కాంచి మీ నలుగురే, ఎప్పటికీ మీ నలుగురే. కానీ కాంగ్రెస్ పార్టీలో 100ల మంది నాయకులు ఉన్నారు, ప్రజాస్వామ్యయుతంగా ఉన్నారు. తెలంగాణను దోచుకోవడానికి వచ్చిన ఒక బందిపోటులాగా ఉన్నారు తప్పితే మీరు ఇప్పటికీ తెలంగాణ రోజులకు సిద్ధంగా లేదు. ఇలాంటి బందిపోటులు ఎట్లా తల్లి తరమాలలో కూడా కాంగ్రెస్ పార్టీకి తెలుసు, ఇక్కడ ఉద్యమకారులకు తెలుసు, ఇక్కడ ఉన్న ప్రజలకు కూడా తెలుసు. బట్టబాజీ మాటలు, బైరూపుల వేషాలు చేస్తూ ఉంటారు వీళ్ళు. ఆ పార్టీయే బట్టబాజీ పార్టీ. తెలంగాణ పదంతో అధికారానికి వచ్చి తెలంగాణ మా డబ్బా జాగిరిలాగా ప్రవర్తిస్తూ ప్రశ్నించే గొంతులని, ప్రశ్నించే వాళ్ళని ద్రోహుల్లాగా చిత్రీకరిస్తూ ఉన్నారు. నువ్వు చేసేది చీకటి వ్యాపారాలు, చీకటి దందాలు. రెచ్చగొట్టి ఆంధ్ర తెలంగాణ ప్రజల మధ్యన రెచ్చగొట్టి అధికారానికి వచ్చినాక దోచుకున్నది, దాచుకున్నది నువ్వు, మీ అయ్యా, మీ చెల్లెలు, మీ బావ, మీ కుటుంబ సభ్యులు. సిగ్గు శరం లేకుండా మాట్లాడకు. లెక్కలు తెలుస్తూ ఉన్నాయి. దమ్ముంటే మీ నాన్నగారిని తీసుకుని, అధ్యక్షుడు మీ నాన్నగారు, ముఖ్యమంత్రి గారు సవాలు విసిరింది బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, నువ్వు బచ్చగాడివి. నీకు జవాబు చెప్పడానికి చాలా మంది మా నాయకులు ఉన్నారు, అది చాలు నీకు. సో ముఖ్యమంత్రిని పదే నువ్వు ఛాలెంజ్ చేస్తూ మాట్లాడడం, లేక ప్రశ్నించే వాళ్ళపైన దాడులు చేయడం, మీడియా సంస్థలపైన దాడులు చేయడం. 10 సంవత్సరాల నుంచి నీ మీడియాతోటి ఎట్టంటే దాడులు చేసినావు, ఏం చేసినావు అందరికి తెలియదు అనుకుంటున్నావా? ఇప్పటికన్నా ప్రజాస్వామ్యంలో బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడిగా ప్రవర్తించు.
ప్రలోభాలు పేలకు ఉత్తర్ కుమార్ లాగా మాట్లాడదు.